ఉన్నదన్న సంగతి కూడా మనకి తెలియకుండా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు 3 కోట్ల మందికి తాగుడు బాధితులుగా చేసి అమ్ముడు పోయే సమాజాన్ని తయారు చేసి మన ఓటు కట్టాలి వాళ్ళు గుంజుకొని మనకి రాజ్యం లేకుండా భూమి లేకుండా పంట లేకుండా. అందుకనే ఈ రాష్ట్రం నిర్మాణం కావాలంటే మన ఓటు అనే ఆయుధాన్ని వాడాలి. మన ఓటు లేకుండా ఎవరికి రాజ్యం రాదు. కానీ ఈరోజు మన ఓటుతో మన రాజ్యం తెచ్చుకోవడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరిందని తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నానయ్యా, మనం 50 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేశారే తెలంగాణని. వాళ్ళు తెలంగాణ దొరలు రాజ్యం ఆంధ్ర వాళ్ళు నిలబెట్టి బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేశారని ఈ దేశ పరిపాలకులు అగ్రవర్ణాలు రాజ్యం తెచ్చుకున్నారు. మరి మనల్ని 2000 సంవత్సరాలుగా దోపిడీ చేస్తున్న ఈ అగ్రవర్ణాల రాజ్యాన్ని దించి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యం తెచ్చుకోవద్దని ఈ స్వరాజ్య పాదయాత్ర 10,000 కిలోమీటర్ల పాదయాత్ర బయలుదేరినట్టు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గడ్డ మీద రాజ్యం స్థాపించాలి. ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాదయాత్ర చేస్తా ఉంది, ఒక బీజేపీ పార్టీ పాదయాత్ర చేస్తా ఉంది, ఒక దొరసాని పట్టేదమ్మా పాదయాత్ర చేస్తా ఉంది. ఈ పాదయాత్రలు దేని చేస్తున్నారు? మీరు మీ రాజ్యం కోసం చేస్తున్నారు. మీ రాజ్యాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం మీరు పాదయాత్రలు మొదలుపెట్టారు. కానీ నా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర మా రాజ్యం నిర్మాణం చేసుకోవడానికి ఈ పాదయాత్ర ప్రారంభిస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద మా రాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ 10,000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించడం జరిగిందని మరొకసారి తెలియజేస్తున్నారు. అందుకనే ఈ రాజ్యం మాది, ఈ భూమి మాది, ఈ సంపద మాది. సూర్యకిరణాలు ఎవరి సొత్తు కాదు, చంద్రుడు వెన్నెల ఎవరి సొత్తు కాదు, ఈ ప్రకృతి ఎవరి సొత్తు కాదు, ఈ భూమి ఎవరి సొత్తు కాదు.